బలిపీఠం యొద్దను బలి అర్పిస్తూ ఉండగా, అంటే దేవునితో సమాధాన పడుతూ ఉండగా, బలి అర్పించడం సమాధాన పడటం. అక్కడ నీకు ఎవరితోనైనా నీ సహోదరునితో విరోధము ఉన్నదని గుర్తొచ్చిన ఎడల ఏం చేయాలంట? బలిపీఠం యొద్ద బలి విడిచిపెట్టి వెళ్ళి ముందు నీ సహోదరునితో సమాధానపడి ఆ తర్వాత వచ్చి బలి అర్పించు. అనగా దేవునితో సమాధానపడు. నువ్వు దేవునికి బలి అర్పిస్తే దేవునితో నీకు సమాధానం కలుగుతుంది. నువ్వు బలి అర్పిస్తున్నావు, దేవునితో సమాధాన పడుతున్నావు. దేవుడు అంటాడు, ముందు నాతో సమాధాన పడే ముందు నీ సహోదరుతో సమాధాన పడిరాపో. ఆవిడతో నువ్వు మాట్లాడకపోతే, కక్షాద్వేషి గుండెల్లో ఉంటే ఆవిడ మీద, అతని మీద, నేను నీతో కూడా సమాధానంగా ఉండు, వెళ్ళు నీ ముఖం చూడను, పోతలబో అంటాడు. ఎంత ఏడ్చినా ఆశీర్వాదం ఉండదు, ఎంత ప్రార్థన చేసినా ఆశీర్వాదం ఉండదు, ఎంత పరిచర్య చేసినా ఆశీర్వాదం ఉండదు, ఏది చేసినా ఆశీర్వాదం ఉండదు. దేవుడు చెప్పాడు, సమాధానం పడలేదు కదా, నువ్వు వందనాలు చెప్పలేకపోతున్నావు అంటే అక్కడ సమాధానం లేదు. సంతోషముగా ఆవిడ వందనాలు చెప్పింది, ఈవిడ సంతోషంగా వందనాలు చెప్పింది. వాళ్ళిద్దరూ ఎవరు అంటే దేవుని బిడ్డలు. వాళ్ళిద్దరు దేవుని బిడ్డలు, ఇద్దరు సమాధానంగా ఉన్నారు. వాళ్ళిద్దరూ సంతోషంగా వందనాలు చెప్పుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉండలేకపోయాడు. వారి మధ్యలోకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు. కొడిగడ్డిగా చెప్పట్లో